హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్లో ఉన్న అదర్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి నా పేరు సిరి. నేను యూఎస్లో ఉంటాను. మోస్ట్లీ ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే టైం అరౌండ్ ఆఫ్టర్నూన్ 11 అలా అవుతుందండి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మా ఇంటి నుంచి. మా ప్లేస్ నుంచి అరౌండ్ 3.5 4 అవర్స్ డ్రైవ్ అండి. బట్ యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడమే బెటర్. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ మీరు అనుకున్న టైం కంటే ఎక్కువ టైమే పడుతుంది రీచ్ అవ్వడానికి. అండ్ మీరు కానీ దీని ముందు ట్రావెల్ వీడియోస్ ఇంకా చూడలేదు అంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను. అవి కూడా అయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మేమైతే స్టార్ట్ అయిన కాసేపటికే ఛార్జింగ్ స్టేషన్ దగ్గర అయితే ఒకసారి ఆగామండి. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేసినట్టు మీరు కానీ ఇట్లా ఎలక్ట్రిక్ కార్స్తో ట్రావెల్ చేస్తున్నట్టయితే మీ జర్నీ టైమే కాదు, ఆ ఛార్జింగ్ టైం కూడా కౌంట్ చేసుకుని స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇది కూడా మా తమ్ముడు టెక్సస్ నుంచి వచ్చినప్పుడు ట్రావెల్ చేసిందేనండి. ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడలేదంటే గో చెక్ దెమ్ అవుట్. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్లో అయితే మనకు ఒక అవుట్లెట్ మాల్లో ఉందండి, టీజన్ అవుట్లెట్స్ అని. మీరు ఎస్ఎఫ్ఓ నుంచి వెళ్తుంటే మధ్యలో కనిపిస్తుంది ఇది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు స్టాప్ బై. మేము కూడా ఒకసారి మాల్ చూద్దామని అయితే ఛార్జింగ్లో పెట్టేసి లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ లైక్ ఎనీ అదర్ అవుట్లెట్ మాల్ ఇక్కడ కూడా అయితే మనకి హై ఎండ్ బ్రాండ్స్ అయితే అన్నీ ఉన్నాయి. అండ్ మనకి తెలిసిందే కదా అవుట్లెట్స్లో అంటే అట్ మచ్ డిస్కౌంటెడ్ ప్రైస్ అయితే దొరుకుతుంది రెగ్యులర్ స్టోర్స్లో కంటే. సో మేము కూడా అన్నీ చెక్అవుట్ చేస్తున్నాము అండ్ కావాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నాము. దీని తర్వాత మేము ఒక వీకెండ్ ఎస్ఎఫ్ఓ ప్రీమియం అవుట్లెట్స్ కూడా వెళ్ళాము. బట్ రెండు అయితే ఈక్వలీ గుడ్ ఉన్నాయి. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ స్టోర్స్ అయితే ఉన్నాయి రెండిట్లో కూడా మనకి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ మీరు అట్లా టెస్లాని ఛార్జింగ్లో పెట్టేసి కానీ పక్కకి వెళ్తున్నట్టయితే మీరు చెక్ చేసుకుంటూనే ఉండాలి ఎంత పర్సెంట్ ఛార్జ్ అయింది, అంటే ఇంకెంత టైం రిమైనింగ్ ఉంది అని. ఎందుకు అంటే కంప్లీట్గా ఛార్జ్ అయిపోయాక మనకి ఇంకా అలానే ఉంచేసామంటే ఐడల్ టైం ఫీ అయితే పడుతుందండి, $1 per minute అనుకుంటా. అండ్ యాజ్ యూ కెన్ సీ మేము ముగ్గురం అయితే వైట్స్ వేసుకున్నాం ఈరోజు. ఐ మీన్ నాకైతే ఇట్స్ ఆల్ ద లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ దట్ మ్యాటర్ ద మోస్ట్ అండి. మీరు కూడా నాలాగైనా అయితే కమెంట్ చేయండి కింద. సో మేము ఇక్కడైతే ఉన్న అవుట్లెట్స్ అన్నీ తిరిగి షాపింగ్ కూడా చేసేస్తూ ఉన్నాము. బట్ మాకైతే 30 minutesే ఉంది కార్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో సందీప్ అయితే మధ్యలో వెళ్ళి దాని పార్కింగ్ లాట్లో అయితే పెట్టేసి వచ్చారు. సో మేము ఇంకా లంచ్ కూడా అయితే చేసేసి అండ్ షాడో కూడా అయితే లంచ్ పెట్టేసి ఇంకా రిటర్న్ అవుతున్నాము. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేస్తూనే ఉన్నాను కదా, కాలిఫోర్నియాలో అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా డ్రైవ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే కొంతమందికి అబ్బా ఎక్కడికి వెళ్ళినా ఈ కొండలేనా అనిపించవచ్చు కానీ బట్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ రోడ్కి అవతల సైడ్ అయితే చూసారా, యాక్చువల్లీ ఒక యాక్సిడెంట్ అయితే అయింది. అండ్ ట్రాఫిక్ అయితే చూడండి ఎన్ని మైల్స్ ఆగిపోయిందంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20 మైల్స్ అయితే ఇదే రేంజ్లో అయితే ట్రాఫిక్ ఆగిపోయింది. అంటే మేము ఇంకా వెళ్తున్న కొద్దీ ఎంత దూరం వెళ్ళినా రోడ్కి వెహికల్స్ అయితే ఇలానే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. అండ్ మేము ఫైనలీ అయితే వెళ్ళే దగ్గర వరకు అయితే వచ్చేసాము. అండ్ ఫస్ట్ అయితే మేము హాలీవుడ్ సైన్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఈవినింగ్ అయిపోయిందండి, 4:35 అట్లా. అంటే మేము మధ్యలో ఛార్జింగ్ కోసం అండ్ షాపింగ్కి అట్లా స్టాప్స్ వేసుకుంటూ వచ్చాం కదా అందుకనేసి. అండ్ ఇప్పుడు మనం హాలీవుడ్ సైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది యాక్చువల్లీ ఒక సండే అండి. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా పార్కింగ్ లాట్ ఫుల్ అని అయితే ఉంది. సో మేమైతే పార్కింగ్ కోసం కొంచెం కష్టాలే పడ్డాము. అండ్ అక్కడ మెన్షన్ చేసినట్టు డౌన్ హిల్లో అడిషనల్ పార్కింగ్ ఉంది అన్నారు కదా, మేమైతే ఇంకా అక్కడికే వెళ్తున్నాము. బట్ 1.52 మైల్స్ వెళ్తే కానీ అక్కడ కూడా దొరకలేదు. అండ్ ఆ 1.52 మైల్స్ మళ్ళీ మనం ఎండలో నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. సో మేము ఇప్పుడు నడుస్తున్నాం పైకి. అండ్ ఆ ప్లేస్ నుంచి చూడండి వెళ్ళే వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. యాక్చువల్లీ మీరు ఇంకా హాఫ్ డే కానీ అట్లా ప్లాన్ చేసుకుని మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే మీరు హైకింగ్ కూడా చేస్తారు అంటే మీరు యాక్చువల్లీ హైక్ చేసుకుంటూ ఆ హాలీవుడ్ సైన్ వెనక వరకు కూడా వెళ్ళొచ్చండి. ఈ పర్టికులర్ వ్యూ పాయింట్ వచ్చేసి మీరు మోస్ట్ ఆఫ్ ద పిక్స్లో వీడియోస్లో చూసిందే అండి. బట్ ఇక్కడ నుంచి అయితే అంత గొప్పగా అయితే ఏం కనిపించదు, దీనికంటే ఇంకా బెటర్గా కనిపించేవి కూడా ఉన్నాయి ఆ హాలీవుడ్ సైన్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పర్టికులర్ వ్యూ పాయింట్ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ మీరు హిల్ పైన పార్కింగ్ ఫీ పే చేయడానికైతే మీకు మెషిన్స్ ఉంటాయండి, సెల్ఫ్ పేమెంట్ చేసేయడమే అక్కడ మీరు కార్డ్తో కానీ ఎలా అయినా. అండ్ $15 per hour ఛార్జ్ చేస్తారు అనుకుంటాను.
సో, మేమైతే ఇక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేసి పిక్స్ అవి కూడా తీసుకొని తర్వాత అయితే శాంటా మోనికా అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి శాంటా మోనికా అరౌండ్ 30-40 మినిట్స్ డ్రైవ్. మైల్స్ అయితే దగ్గరే గానీ ఒక 15-20 మైల్స్ డిస్టెన్సే కానీ బట్ ట్రాఫిక్ వల్ల అయితే కొంచెం ఒక 1 అవర్ అయితే పట్టింది. బట్ ఫైనలీ వి ఆర్ ఎట్ శాంటా మోనికా. మనందరం లైఫ్‌లో ఏదో ఒక పాయింట్‌లో దీని పేరైతే అట్‌లీస్ట్ వినే ఉంటాం కదా! బీ ఇట్ ఇన్ మూవీస్ గానీ, ఎక్కడైనా సరే వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ బీచెస్ ఇన్ ద వరల్డ్ చెప్పచ్చు. ఐయామ్ జస్ట్ షోయింగ్ యూ అరౌండ్ అండి ఇక్కడ. బట్ ఇక్కడ కూడా అయితే మాకు పార్కింగ్ కష్టాలైతే తప్పలేదు. మేము జస్ట్ చూస్తూ ఉన్నాం ఎక్కడైనా స్పాట్స్ ఖాళీగా ఉన్నాయేమోనని. బట్ బీచ్ దగ్గరలో ఉన్న పార్కింగ్ లాట్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. అండ్ మేము ఇంకా ఫైనలీ ఒక రెస్టారెంట్‌లో దొరికింది. అది కూడా పెయిడ్ వాలెట్ పార్కింగ్ అనమాట. సో, అక్కడైతే ఇంకా $40 పే చేసి పార్క్ చేసేసాము. జస్ట్ ద వైబ్ ఆఫ్ దిస్ ప్లేస్ ఈజ్ సో గుడ్ అండి. అండ్ మీరు ఇంకా ఫుడ్ లాస్ అయితే కనుక చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. యూ విల్ ఫైండ్ వెరైటీ ఆఫ్ క్విజీన్స్ అనమాట. యూ నేమ్ ఇట్ యూ విల్ ఫైండ్ ఇట్ అనమాట. చాలా బాగుంటుంది అక్కడ. అండ్ నాట్ జస్ట్ రెస్టారెంట్స్ అండి. ఇంకా మీకు ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, వాటర్ గేమ్స్ కానీ అట్లా చాలా చాలా ఫన్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ మేము ఇక్కడే కార్ అయితే పార్క్ చేసేసి శాంటా మోనికా పియర్ దగ్గరకైతే నడుస్తూ వెళ్తున్నాము. మేము ఇక్కడ శాంటా మోనికా రీచ్ అయ్యేసరికి అరౌండ్ 7 ఇన్ ద ఈవినింగ్ అయింది టైము. అండ్ సన్ కూడా అయితే కొంచెం డౌన్ అయింది. సో, మీకు కొంచెం దూరం నుంచి అయితే ఇలా ఉంటుందండి వ్యూ. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఆ కిందున్నది కూడా మొత్తం పార్కింగ్ లాటే విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫుల్. అండ్ మేము ఇప్పుడు కిందకి బీచ్ దగ్గరికి అయితే నడుస్తున్నాము. అండ్ షాడోని అయితే కూడా మాతోనే తీసుకుని వెళ్తున్నాము. వాడిని అంతసేపు ఒక్కడనే కార్లో వదిలేయడం అయితే మాకు ఇష్టం లేదు పార్కింగ్లో. అండ్ ఫైనలీ వి ఆర్ అట్ ద శాంటా మోనికా పియర్ రైట్ నౌ. సో, చూడండి వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! అండ్ మేము ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 1.5-2 అవర్స్ మంచి ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసి ఇంకా పైకైతే వెళ్తున్నాం పియర్ పైకి. అక్కడ కూడా నేను చూపిస్తాను. సో, మనం ఇన్‌కేస్ బీచ్ లోపలికెళ్తే అక్కడ మనకి మంచిగా వాష్ చేసుకోవడానికి లెగ్స్ అవన్నీ ఫెసిలిటీ అయితే ఉందండి. అండ్ ఇప్పుడు మేము పియర్ పైకైతే నడుస్తున్నాము. సో, క్రౌడ్ అయితే చూసారు కదా ఎలా ఉందో. మేబీ వీకెండ్ అవ్వడం వల్ల అండ్ ఆల్సో సమ్మర్స్ కూడా కదా! సమ్మర్స్ కాకపోయినా అండ్ వీకెండ్ కాకపోయినా దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. నాకు తెలిసి ఇలానే ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ చాలా చాలా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి ఫుడ్‌కి. అండ్ ఇక్కడ మనకి లోకల్ షాప్స్ కూడా ఉన్నాయండి. మేబీ వాళ్ళ ఆర్ట్‌ని రిప్రజెంట్ చేసుకోవడానికి అండ్ ప్రమోట్ చేసుకోవడానికి చాలా షాప్స్‌లో అయితే వాళ్ళ లోకల్ ఆర్టిస్ట్రీ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మేమైతే ఇక్కడ కూడా కాసేపు టైమ్ స్పెండ్ చేసి అండ్ కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ 9:30 అలా అయితే అయింది టైము. నేను ఇక్కడ జస్ట్ ఆ స్టోర్ లోపల అయితే మీకు కొంచెం చూపిస్తున్నాను. మోస్ట్లీ ఇట్లా టీస్ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, వాళ్ళు లోకల్‌గా హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్ కానీ ఇలాంటివే ఉంటాయి. అండ్ ఇంతేనండి. ఈ వ్లాగ్‌ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీరు ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఇంకొక విషయం, మీకు వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే అదే నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి. And we'll be back with another super exciting and useful video. Until then, take care. Thanks for watching. Bye.